मातृदेवो भव श्रीमात्रे नमः. Dear students, now we are going to practice the third poem and fourth poem from Sadhuvartanam. Right? The drill will be same. ఇవి మనకు స్టార్ పోయమ్స్. ఎగ్జామ్లో రాసే విధానం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పోయంని కంపల్సరీ రాయాలి ఆన్సర్ షీట్ మీద. అది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. అది ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 పోయం రాయాలి. స్టెప్ నెంబర్ 2 ఇంట్రడక్షన్ ఇన్ సాంస్క్రిట్. స్టెప్ నెంబర్ 3 ఇంట్రడక్షన్ ఇన్ ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. नंबर 4 वर्ड्स डिवीजन, इनको जैसा है वैसा डिवाइड करके रखना है वर्ड को. नंबर 5 प्रोज ऑर्डर. नंबर 6 डायरेक्ट मीनिंग, पैराग्राफ में मीनिंग लिखना. और 7 उसका जो ग्रामर पार्ट्स वगैरह जो भी है उनको लिखना. ठीक है, ये ड्रिल हर पोएम के लिए है. सो वो ध्यान रखना. मैं इधर ब्रॉडली आपको बताते जा रहा हूँ, सो आप थोड़ा ध्यान से सुन लीजिए. ये मीनिंग अगर दिमाग में बैठ गया तो आप आराम से लिख सकते हो अपना लैंग्वेज में. को अतिभारः समर्थानां किं दूरं व्यवसायिनं को विदेशः सविद्यानां कः परः प्रियवादिनं. इसमें क्या बोलना चाहता है ये जो पोएट है, जो समर्थ है, जो कैपेबल है, जो कुछ भी कर सकता है, कोई भी काम वो करने के लिए वो तैयार है. ठीक है, और कोई बलवान भी है समझ लो. उनको को अतिभारः, को मीन्स कहा, को मीन्स कहा. उसको भार बर्डन क्या है, उसको कोई भी काम दो, कोई भी वजन वाले कोई भी काम दो, एकदम उसको ऐसा करके ऐसा उठा के ऐसा रख देता है, वो पटक देता है. जो समर्थ है, जो कैपेबल है, उसके लिए कोई भी काम दो वो उसको बर्डन नहीं समझता है. ओ यार ये तो हो जाएगा बस, इतना हल्का सा लाइटली लेता है वो, क्योंकि बिकॉज ही कैन डू दैट. वो कैपेबिलिटी, वो कैपेसिटी उसके अंदर है. सो जो समर्थ के लिए क्या भार है, कुछ भी नहीं है. और किम दूरम व्यवसायिनम, जो बिल्कुल हमेशा और बिल्कुल हार्ड वर्क करने में लगे रहता है, वो अपना शरीर को कभी वो रेस्ट नहीं देता है, वो सिर्फ काम करने में वो अपना मजा लेता है, वो आनंद लेता है. जो कर्मयोगी बोलते हैं जैसे, वो सिर्फ उसका आनंद वो अपना काम में ढूंढता है. वो हमेशा हार्ड वर्क करते रहता है. और उसके लिए क्या दूर है. अगर उसको बोल दिया हार्ड वर्क करने, अरे भैया यहाँ से लेकर वो 15 किलोमीटर जैसे पैदल जाओ या दौड़ के जाओ, और उधर ये काम ये आइटम उधर दे के आ जाओ बोलने से वो तुरंत भाग जाएगा. ऐसे उसको वो ही नेवर फील दैट यार ये तो 15 किलोमीटर का डिस्टेंस है, ये 10 किलोमीटर का डिस्टेंस, वो कभी नहीं सोचता है, क्योंकि वो ही एंजॉय हिज वर्क. ओके, वो अपना वर्क में भी एंजॉय ढूंढ लेता है. वो ऐसा जो काम करने वाला जो हार्ड वर्कर है उसके लिए डिस्टेंस क्या है, నథింగ్. మంచిగా బాగా కష్టపడేవాడికి దూరం అంటే ఏముంటుంది, దూరం అనేది ఏముండదు. అలాగే మంచి సమర్థవంతుడికి భారం అనేది ఏముండదు. అది ఎంత పని ఎంత భారమైనా దాన్ని చాలా లైట్గా తీసుకుంటాడు. ఎగ్దం అట్లా ఏదో దూది పింజంలాగా తీసుకుంటాడు. ఇట్లా ఒక బెలూన్ లాగా, బెలూన్ మనం ఎట్లా ఎంత ఒక బెలూన్ ఉంటుంది అనుకోండి, దాన్ని మోయడానికి కొన్ని ఎఫర్ట్స్ పెడతామా, అక్కర్లేదు కదా. సో ఈ సమర్థుడికి కూడా ఆ బర్డన్ వర్క్ అనేది బెలూన్ లాంటిది అనమాట. వాడికి అసలు ఆ బరువే వాడికి లెక్కలోకి రాదు. అట్లాగే హార్డ్ వర్కర్ ఎవరైతున్నారో వాడికి డిస్టెన్స్ కూడా అంతే. వాడు జస్ట్ ఏదో హనుమంతుడు జస్ట్ ఒక జంప్లో మన ఇక్కడ శ్రీలంకకు వెళ్ళొచ్చాడు, ఒక జంప్ అటు ఒక జంప్ ఇటు, దట్స్ ఆల్. ఆయనకు అది దూరమే కదా అది. ఎందుకంటే హనుమంతుడు వారు ఎగ్దం ఆయన మంచి తాకతవార్ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆయన శ్లోకం చెప్తే ఇట్లా మనకు ఇట్లా రోమాలు ఇట్లా నిక్కబడుచుకుంటే ఇట్లా ఆయన కరెక్ట్గా కనుక ఆయన్ని భావించుకుంటే ఆ విధంగా ఉంటుంది. ఆయన అసలు ఎప్పుడు కూర్చోడు, ఆయన నిద్రపోతున్నట్టు ఎక్కడ లేదు.
ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు, నథింగ్. ఎప్పుడు ఆయన పని మీదనే ఉంటాడు ఆయన. అటువంటి వాడికి దూరం, నథింగ్. కో విదేశ సవిద్యానాం. ఎవరైతే విద్యని అంటిపెట్టుకుంటారో, విద్యావంతులు అంటే ఏంటి? అతనిలో విద్య ఉంది అంటే విద్యతో పాటు ఉండేవాడు విద్యావంతుడు, విద్యను కలిగి ఉండేవాడు విద్యావంతుడు. సవిద్యానాం అంటే విద్యతో ఉన్నవాడు అనమాట, అంటే మంచి విద్యావంతుడు, స్కాలర్, ఎమినెంట్. అటువంటి వాడికి విదేశం ఏంటి? వాడికి స్వదేశమైనా ఒకటి, స్వదేశమైనా విదేశమైనా రెండు ఒకటే. వాడికి ఇండియా అయినా ఒకటే, లేదా రష్యా, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, ఎక్కడికి పోయినా వాడికి సేమ్. ఎందుకంటే వాడికి చదువుకున్నవాడు కనుక. ఇప్పుడు మన రవీంద్రనాథ్ ఠాగూర్ సార్ ఉన్నారు, ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి వచ్చాడు ఆయన. ఆయనకు ఎక్కడికి పోయినా నాకు ఇండియాలో ఉన్నట్టే ఉంది అంటాడు ఆయన. వివేకానంద స్వామి ఉన్నాడు, మంచి స్కాలరు, ఆయనకు విదేశం లేదు, స్వదేశం లేదు. ఇక్కడ ఎంత ఆదరణ ఉందో విదేశాల్లో కూడా అంతే ఆదరణ ఉంది. సో చదువుకున్న వారికి ఇది స్వదేశం, అది విదేశం అన్న తేడా ఉండదు. जो पढ़ा लिखा है, जो एमिनेंट है, उसके लिए कोई फ़र्क नहीं है कि वो कौन सी देश में है, वो स्वदेश है विदेश है, दोनों बराबर है उसके लिए. वो ऐसे जाके ऐसा आता है बस. जैसे हम घर से जाके बाज़ार में जाके बाज़ार से फिर घर से आता है, ऐसा है उसका बस दरअसल. ठीक है, वो कोई अंतर नहीं है उसका. सो जो पढ़ा लिखे के लिए कोई विदेश नहीं है, कोई स्वदेश नहीं है, सब बराबर है उसके लिए. कहीं भी जाओ उसका समान इक्वल रिस्पेक्ट मिलता है उसको. ठीक है. और उसी जैसे कहा परह प्रियवादिनम. प्रियवादिनम जो अच्छा बोलता है, जो अपने बातों से दुनिया का दिल बहलाता है. वो दुनिया सोचता है कि यार ये कुछ लफ्ज़ उसके मुंह से निकले, क्या सुनने में क्या मज़ा आता है. उसका जो बोलने का, उसका ढंग, उसका बोलने का तरीका, उसका स्टाइल, उसका जो वर्ड्स वो जो यूज़ करता है, उसका बात जितना भी सुनते रहो और सुनने के लिए मज़ा लाता है. ठीक है. और ऐसा जो अच्छा बोलने वाला है उसको कौन परह, दूसरा कौन है उसका? उसके लिए कोई शत्रु होता है क्या? कोई परा मीन्स इधर शत्रु समझ लो. उसका कोई दुश्मन होता है क्या? कोई दुश्मन नहीं होते. वो सब अपने समझते हैं उसको. वो जहाँ भी जाएगा सभी उनको आदर से आलिंगन करता है, अरे तो हमारा आ गया करके उसको बड़ा सम्मान देता है. ठीक है. वो सबका वो अपना बन जाता है. किसको? कौन? जिसका जो बोल अच्छा है, जो बोल में मिठास है, उदास है, प्यार है, जो अच्छा सुनने के लिए उसका जो वोकैबुलरी है, जो उनको दुनिया सब पसंद करती है. ठीक है. तो उसके लिए कोई एनिमी नहीं है, कोई दूसरा, कोई अन्य नहीं है. यह है कवि बोलना चाहता है. फिर दोबारा बोलता हूँ आपको. को अतिभारः समर्दानाम. जो कैपेबल पर्सन के लिए क्या बर्डन है? नथिंग. किम दूरम व्यवसायनम. जो हार्ड वर्क करता है उसके लिए डिस्टेंस क्या चीज़ है? नथिंग, वो भी नथिंग. को विदेशा सविद्यानाम. जो पढ़ा लिखा है, एजुकेटेड है, उसके लिए फॉरेन क्या है, स्वदेश क्या है? नथिंग. उसी जैसे कहा परह प्रियवादिनाम. जो हमेशा अच्छा ही बोलता है दूसरे दुनिया को, उसके लिए क्या? अपना क्या है, पराया क्या है? सब अपने हैं. उसके लिए दूसरा कोई दुश्मन का सवाल ही नहीं है, वो भी नहीं. यह है इसका मीनिंग है. ठीक है. और इसको आप इसे वर्ड्स में लिखना है. इसमें मैं आपको बताऊंगा कैसे वर्ड्स में लिखना है. को अति मीन्स कहा, कामा, अति, कामा, भारः, समर्थानाम, किम, दूरम, कामा, व्यवसायिनम, कामा. को मीन्स कहा, कामा, विदेशः, कामा, सविद्यानाम, कामा, कह परः, कह कामा, परः कामा, प्रियवादिनम,
फुल स्टॉप। ये ऐसा होगा, ऐसा। अभी इनको जो प्रोज ऑर्डर बोलते हैं ये पोएटिक ऑर्डर में है, हमने तोड़ दिया इसको। अब इसको प्रोज ऑर्डर में कैसे बनाने हैं, तब हम इसको आगे ले जाना है। जैसे తెలుగులో ఉన్నా అనుకోండి, తెలుగులో నేను చెప్తా, సమర్థులకు ఇది ఫస్ట్ రాయాలి ఇక్కడ, ఠీకే। ఏది అతిగా భారంగా ఉంటుంది, ఉండదు। అట్లాగే ఇది 1 2 3 4 సమర్థులకు ఏది భారం అనిపిస్తుంది అంటే భారం ఉండదు వాళ్ళకి। అట్లాగే కష్టపడే హార్డ్ వర్కర్స్కి ఏది దూరంగా అనిపిస్తుంది, అనిపించదు। సో ఇక్కడ 5 6 7 అంటే ఈ ఆర్డర్లో రాసుకోవాలి మీరు। ఫస్ట్ ఇది రాయాలి, ఫస్ట్ అట్లా అనమాట। తెలుగులో నేను చెప్తున్నాను, అట్లాగే ఇంగ్లీష్లో కూడా మీరు ప్రాక్టీస్ చేయండి। అట్లాగే విద్యావంతులకు అంటే ఇక్కడ 8, ఏది విదేశము 9, ఇది 10, అర్థమైందా? విద్యావంతులకు ఏది విదేశం అంటే లేదు। అట్లాగే ప్రియవాదినులకు చక్కగా మాట్లాడే వారికి ఎవరు పరాయివాడు, ఎవరు లేరు, 11 12 13 బస్। ఈ ఆర్డర్లో రాయండి చాలు, అర్థమైందా? సో ఈ విధంగా మనం, ఇది పోయిటిక్ ఆర్డర్కి ప్రోజ్ ఆర్డర్కి డిఫరెన్స్ అనమాట। దాన్ని ప్రీవియస్ పోయిమ్స్లో చెప్పలేదు, ఆ చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది, అరే మీకు ఇట్లా చెప్తే మంచిగా ఈజీగా అర్థమవుతుందని చెప్పి మళ్ళీ ఈ విధంగా చెప్తున్నాను। అయ్యో అందులో చెప్పలేదు కదా సార్ అనుకోకండి, ఇప్పుడు ఇందులో చెప్పాను కదా, దీన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు ఫస్ట్ ఈ వర్డ్స్ని పికప్ చేయండి, దట్స్ ఆల్। ఇంగ్లీష్ మీనింగ్ని దీంతో పాటు కలిపితే అయిపోతుంది। సో ఈ విధంగా ఉంటుంది అనమాట। మనం దీని మళ్ళీ ప్రోజ్ ఆర్డర్లో రాసి, ఇక్కడ చెప్పిన ఆర్డర్లో రాసి, వాటి మీనింగ్స్ రాసి, భావాన్ని రాసి, వ్యాకరణాంశాలు రాస్తే మంచిగా చక్కగా మీకు 6 మార్కులు పడిపోతాయి, రైట్? ఎనీ డౌట్ ఉండదని అనుకుంటున్నా, రైట్? ఇప్పుడు నెక్స్ట్ పోయంకి వెళ్దాం। చక్షుష మనస వాచ కర్మణ చ చతుర్విధం ప్రసాదయతి లోకం యస్తం లోకో అనుప్రసీదతి। ఇక్కడ దీన్ని మనం స్ప్లిట్ చేద్దాం। చక్షుష కామ, మనస కామ, వాచ కామ, కర్మణ కామ, చ కామ, చతుః ప్లస్ విధం, అదే చతుర్విధం రాసుకోవచ్చు మీరు। మొత్తం ఒకటే సెంటెన్స్గా ఒకటే వర్డ్గా రాసుకోండి। కామ ప్రసాదయతి, కామ లోకం, కామ యస్తం, దీన్ని విడదీస్తే యహ, నెక్స్ట్ తం, లోకోను ప్రసీదతి, ఇక్కడ లోకః కామ అను ప్రసీదతి, రైట్? ఇట్లా మనం విడదీయాలి। ఇక్కడ ఏమంటున్నాడు కవి, యహ తం, యహ అంటే ఎవరైతే, ఎవరైతే తన చక్షుష చూపులతో, మనస మనసుతో, వాచ వాక్కుతో అంటే మాటతో, కర్మణ పనులతో,
లోకం ఈ లోకాన్ని, ప్రసాదయతి ఆనందింపజేస్తాడు, తం అతడిని, లోకః లోకం చ కూడా, ప్రసీదతి ఆయన్ని కూడా లోకం అదేవిధంగా ఆనందంగా సంతోషంగా ఉండేలా చేస్తుందన్నమాట. రైట్. అర్థమైందా దీనికి? ఎవరైతే లోకానికి తన చల్లటి చూపులతోటి, అర్థమైంది, తన చక్కటి చూపులతోటి, మనస్సుతోటి, అంటే ప్రేమపూరితమైన చూపులు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాయిబాబాని తీసుకుందాం, షిరిడి సాయిబాబాని. ఆయన చూపుల్లో ఎంత కరుణ ఉంటుంది, మంచి తేనెలు ఇట్లా మంచి ప్రేమలు గారుతుంటాయి, ఇట్లా మంచిగా అనిపిస్తుంది, చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది సాయిబాబా వారి కళ్ళ వైపు. సో ఆ తన చూపులతోటి ఆ సాయిబాబా ఈ లోకాన్ని మంచిగా ఆనందింపజేస్తున్నాడు. మనస, ఇక సాయిబాబా మనసు, ఆయన ఆంతర్యం అందరికీ తెలిసిందే. అర్థమైందా? ఆయన మనసు ఎంత నిర్మలమైనది, ఎంత పసి వారిని ఏదో అంటారు, ఒక మంచి ఎటువంటి మలినం లేనటువంటి స్వచ్ఛమైన పాల వంటిది ఆయన మనసు. అర్థమైందా? సో ఆ మనసు ఎరిగి కూడా సాయిబాబా భక్తులు ఉన్నారు. వాచ, ఆయన ఏమని చెప్పాడు, ఆయన మాటలు ఎప్పుడు కూడా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. అట్లాగే కర్మణ, ఆయన చేసిన పనులు, ఆయన కొన్ని లీలలు చూపెట్టాడు, అవి కూడా అందరినీ, లోకాలందరినీ కూడా మంచిగా ఆనందింపజేసినాయి. అర్థమైందా? సో అలాగే ఎవరైతే తన చూపులతో, తన మనసుతో, తన వాక్కుతో అంటే మాటతో, తన పనులతో లోకానికి ఆనందాన్ని కలిగింపజేస్తారో అతడిని కూడా ఆ లోకం అలాగే ఆనందంగా సంతోషంగా ఉండేటట్టుగా చేస్తుంది. అందుకే మన బిహేవియర్లో మంచిగా ఉండాలి, మార్పు రావాలి. ఎప్పుడైనా మనం అనవసరంగా కోపానికి పోవడం, ఇట్లా ఈ కనుబొమ్మలు ఎత్తి ఇట్లా అందరిని వైపు ఇట్లా కోపంగా చూడటం, అంటే కొన్ని చూపులు మనం చూడంగానే తెలుస్తుందన్నమాట. కొంతమంది వ్యక్తుల్ని అంతకుముందు మనకు కలిసి ఉండకపోవచ్చు, కానీ ఫస్ట్ లుక్లోనే వాడేంటో కొద్దిగా మనకు 10% అర్థమైపోతుంది. ఆ చూపుల్లో ఆ కొద్దిగా ప్రౌడ్నెస్ లేదా ఉంటాయి కొన్ని ఆ చూపులతో కూడా. ఎందుకంటే బికాజ్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. సో ఫేస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నప్పుడు ఫేస్కి ఐస్ అనేది ఇంకా నయనం ప్రధానం. సో ఒక ఫేస్ చూస్తేనే వాడి మనిషి తత్వాన్ని మనం కనుక్కుంటాం. అట్లాగా చూపును చూస్తే అతని ఆలోచనలు కూడా మనం పసిగడతాం అనమాట. సో అందుకనే మంచిగా మన చూపుల్లో చల్లదనం ఉండాలి, మన మనసు కూడా నిర్మలంగా ఉండాలి, మన మాటలు కూడా ఎవరిని నొప్పించే విధంగా ఉండకూడదు, మన పనులు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. అట్లా కనుక మనం ఉంటే, అట్లా కనుక మనం ఈ లోకానికి కనుక మనం మంచిగా నడుచుకుంటే ఈ లోకం కూడా మనని చక్కగా తనవాడిగా, తన వ్యక్తిగా అభిమానిస్తుంది, ఆరాధిస్తుంది. ఇది ఇక్కడ చెప్పదలుచుకున్నది. రైట్. ప్రస్తుతానికి మనం ఇది అయిపోయింది. నెక్స్ట్ దాంట్లో మనం ఇంకా మిగతా 2 శ్లోకాలు నేర్చుకుందాం. రైట్. జై హింద్. థ్యాంక్ యూ.